రేవంత్ సర్కార్ పై ప్రజలు మరలపడుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో అధికారులపై గ్రామస్తులు, రైతులు తిరగబడ్డారు. కాట్రపల్లిలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములను కొలతలు చేయడానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. ఇదేమైనా ప్రభుత్వ భూమా, ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. గ్రామస్తులు, రైతులు అడ్డుకోవడంతో అధికారులు తిరిగి వెళ్లిపోయారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అసలు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో అధికారులపై గ్రామస్తులు, రైతులు ఎందుకు తిరగబడుతున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంపై అడుగడుగున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భూత్పూర్ రిజర్వాయర్ ఉంటుంది మక్తల్ మండలంలో. భూత్పూర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి ఈ యొక్క పథకాన్ని రూపొందించారు. అక్కడి నుంచి కొడంగల్ వరకు నీటిని తీసుకుపోనున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి సర్వే చేయడానికి అధికారులు గత 4 రోజులుగా మక్తల్, ఉట్కూరు మండలాల్లో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే గత 2 రోజుల క్రితం కూడా ఉట్కూరు మండలం, తిప్రాస్పల్లి, బాపూరు గ్రామాలలో సర్వే చేయడానికి వెళ్ళినటువంటి అధికారులను అక్కడ ఉన్నటువంటి రైతులు తరిమారు. మరోవైపు ఇవాళ కాట్రపల్లి, మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామంలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. భూత్పూర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి కాట్రపల్లి వద్ద లిఫ్ట్ ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రెషర్ మెయిన్స్ ద్వారా ఉట్కూరు పెద్ద చెరువులోకి నీటిని ఎత్తిపోయినున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి కాట్రపల్లి గ్రామంలో సర్వే చేస్తున్నటువంటి అధికారులను అక్కడ ఉన్నటువంటి రైతులు నిలదీశారు. ఈ పథకం మొదటి నుంచి కూడా విమర్శల పాలవుతుంది. ఈ పథకం నిర్మాణానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఒక నోటీస్ కానీ సమాచారం కానీ ఇవ్వకుండానే అధికారులు అక్కడికి వచ్చి గ్రామాల్లో హద్దురాలు ఏర్పాటు చేస్తుండడము, దానికి సంబంధించి జెండాలు ఏర్పాటు చేస్తుండడంతో రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం కూడా 2 గ్రామాల్లో రైతులు తిరగబడడంతో అక్కడి నుంచి అధికారులు పరారయ్యారు. తాజాగా ఇవాళ మరోసారి మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామంలో కూడా సర్వే కోసం అధికారులు వచ్చారు. అక్కడ సర్వే చేస్తున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి రైతులు అక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీశారు. దీంతో చేసేదేమి లెక్క హద్దు కోసం ఏర్పాటు చేసినటువంటి జెండాలను పీక్కొని అక్కడి నుంచి అధికారులు వెళ్లిపోయారు. అయితే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అడుగడుగునా కూడా రైతులు అడ్డుకుంటున్నారు. రైతులకు, స్థానికంగా ఉన్నటువంటి రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వకుండానే భూసేకరణ సర్వే చేపట్టడంతో రైతులు అధికారులను నిలదీస్తున్నారు. కనీసం మా భూముల్లోకి వచ్చే ముందు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సర్వే ఎట్లా చేస్తారు, అద్దురాలు ఎట్లా ఏర్పాటు చేస్తారంటూ రైతులు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది 3వ గ్రామం. మొదటగా తిప్రాస్పల్లి, బాపూరు గ్రామాల్లో ఇటువంటి తరహా ఘటన జరగడంతో అక్కడ సర్వే పనులు నిలిచిపోయాయి. తాజాగా కాట్రపల్లి గ్రామంలో కూడా అదే విధంగా అధికారులను రైతులు నిలదీశారు. అయితే ఈ పథకము కేవలం కొడంగల్ నియోజకవర్గానికి నీటిని ఇవ్వడానికి మాత్రమే చేపట్టినటువంటి ప్రాజెక్టు. మక్తల్ నియోజకవర్గం దగ్గర నుంచి నారాయణపేట నియోజకవర్గాల మీదుగా ఈ యొక్క కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి లిఫ్ట్లు, ప్రెషర్ మెయిన్స్ అన్ని కూడా వెళ్తాయి. కానీ ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులకు సాగునీరు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఓపెన్ కెనాల్ లేకుండా పైపుల ద్వారా నీటిని కేవలం కొడంగల్ నియోజకవర్గానికి నీటిని తరలించేందుకు మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రాజెక్ట్ లో భూములు కొంతమంది రైతులు కోల్పోయినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు నీరు వస్తుందనేటటువంటి ఆశ ఉంటుంది రైతులకు. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. మొత్తం ప్రెషర్ మెయిన్స్ ద్వారా నీటిని కొడంగల్ నియోజకవర్గానికి మాత్రమే తీసుకెళ్లేటటువంటి విధంగా ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. దీంతో 2 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఎకరం పోతే మిగతా ఎకరానికన్నా నీళ్లు వస్తాయనేటటువంటి ఆశ ఉంటుంది. ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయినటువంటి రైతులకు కొంత భూమి పోయినా మిగతా భూమికి 2 పంటలకు నీళ్లు వస్తాయనేటటువంటి ఆశతో రైతు మామూలుగా భూములు కోల్పోయినప్పటికీ కూడా
కొంత ఆవేదన ఉన్నప్పటికీ కూడా మిగతా వారికి మిగతా వందలాది మంది రైతులకు నీళ్లు వస్తాయనేటటువంటి ఉద్దేశంతో భూములు ఇవ్వడానికి ముందుకొస్తారు. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. ఓవైపు సమాచారం లేకుండా, నోటీస్ లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా భూసేకరణ చేస్తున్నటువంటి ప్రభుత్వము అక్కడున్నటువంటి రైతులకు నీళ్లు ఇవ్వకుండానే పైపుల ద్వారా నీటిని తరలించుకోకపోవడంతో ఇటు ఒక మక్తల్ నారాయణపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులను ప్రభుత్వం రెండు రకాలుగా దెబ్బతీస్తుంది. ఓవైపు నీళ్లు సాగునీరు లేక, మరోవైపు భూములు కోల్పోయి, ఇట్లా రెండు రకాలుగా కూడా రైతులు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో ఈ సర్వేను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి నీటి తరలింపు కోసం మా ప్రాంతాన్ని ఎడారి చేస్తారంటూ రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఆ గ్రామాల్లో కనిపిస్తుంది. సింధుర, నరేష్, ఇప్పుడు అధికారులు ఎవరైతే సర్వేకి వచ్చారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభుత్వ భూమి అయితే కాదు, మరి రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారు? అధికారులని రైతులు నిలదీసినప్పుడు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? అయితే ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రధానంగా ఈ సర్వే పనులు అనేటివి గత 4 సార్లు ఇప్పటికే ఏరియల్ సర్వే కూడా చేశారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో హద్దురాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడి నుంచి పైప్ లైన్ వెళ్తుంది, ఎక్కడ లిఫ్ట్ వస్తుంది, ఎక్కడ సబ్ స్టేషన్ వస్తుంది అనే దాని మీద సర్వే కోసం అధికారులు గ్రామాల్లోకి వెళ్తున్నారు. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు నోటీసులు ఇవ్వకుండా, మాకు సమాచారం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, గ్రామ సభ పెట్టకుండా మాకు పరిహారం ఎంత ఇస్తారు అనేది చెప్పకుండా సర్వే చేయడమే ఇప్పుడు రైతుల ఆగ్రహానికి కారణమవుతుంది. అయితే వీళ్ళు అధికారులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు మాకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మేము సర్వే కోసం వస్తున్నాము, మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పి అధికారులు నిలదీస్తున్నప్పుడు చెప్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి భూసేకరణ అధికారి ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ని కలిసి మీ బాధను, మీ గోడును చెప్పుకోవాలని స్థానికంగా వచ్చినటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే అంతలోపే ఇక్కడ ఉన్నటువంటి సర్వేకి వచ్చినటువంటి అధికారులను సర్వే చేయకుండా రైతులు అడ్డుకుంటున్నారు. సర్వే ఎందుకు చేస్తున్నారని చెప్పి అధికారులను నిలదీస్తుండడంతో అక్కడి నుంచి అధికారులంతా కూడా వెళ్లిపోతున్నారు. ఈ విధంగా గత 4-5 రోజుల నుంచి కూడా ఆ గ్రామాల్లో అలజడి వాతావరణం ఉంది. ఎక్కడికక్కడ అధికారులను, ఇటు ఇరిగేషన్ కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులను ఎక్కడికక్కడ రైతులు నిలదీస్తూ ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వచ్చినప్పటికీ మా భూమిలోకి సమాచారం లేకుండా ఏ విధంగా వస్తారనేది రైతుల యొక్క ఆగ్రహానికి కారణంగా ఉంది. ఇందులో రైట్, థ్యాంక్ యూ నరేష్. ఆర్డర్ చేసినాము